హాయ్ హలో నమస్తే. నా వెనక మీకు ఒక కనిపిస్తుంది సి జోసెఫ్ విజయ్. ఈ పేరు మీద చాలా చరిత్ర ఉంది. సి జోసెఫ్ విజయ్ మీద రాజకీయంలో ఎన్నికలకు ముందు సి జోసెఫ్ విజయ్, ఈ జోసెఫ్ అనే పదం మీద గొడవ చేశారు, మీ అందరికీ తెలుసు. ఈ సి జోసెఫ్ విజయ్ ఎందుకు కాంట్రవర్సీ అయింది, ఎవరు చేశారు అనేదాన్ని మనం చూద్దాం. చూడబోయే ముందు విజయ్ సి అంటే చంద్రశేఖర్, ఓకే, చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్. వాళ్ళ నాన్న పేరు చంద్రశేఖర్. తమిళనాడులో ఇంటి పేర్లు ఉండవు, సర్నేమ్స్ ఉండవు. మనకి ఇప్పుడు నా పేరు కాకుమాన్, ఇట్లా సర్నేమ్స్ ఉన్నాయి కదా, సర్నేమ్స్ ఉండవు తమిళనాడులో. వాళ్ళ నాన్న పేరే సర్నేమ్గా మార్చుకుంటారు అనమాట. సో వాళ్ళ ఫాదర్ నేమ్ ఈజ్ చంద్రశేఖర్. సో ఇతని పేరు జోసెఫ్ విజయ్. సి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, ఓకే. ఇప్పుడు ఆ జోసెఫ్ విజయ్ సి జోసెఫ్ విజయ్, దీని మీద ఆ జోసెఫ్ అనే పదాన్ని ఎక్కువగా కాంట్రవర్సీ చేశారు ఎన్నికల ముందు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు సి జోసెఫ్ విజయ్. ఏదైనా మీరు నన్ను జోసెఫ్ అని ఉంటే ముఖ్యమంత్రి కాకూడదా అని అతని ఉద్దేశం అయి ఉండవచ్చు. పెద్ద అక్షరాలతో రాశాడు. ఇక్కడ చూడండి, జోసెఫ్ విజయ్ అని పెద్ద అక్షరాలతో రాశాడు. ఒకసారి అతను ఏమన్నాడు వినండి ఒకసారి. విజయ్ స్పీచ్లో ఒక మాట వినిపిస్తున్నా మీకు. உயிராச்சே தமிழக வெற்றி கழக தோழர்களே, உண்மையில சொல்லணும்னா நீங்க இல்லைன்னா எதுவுமே இல்லை. என்னோட கழக தோழர்களுக்கும் கழக நிர்வாகிகளுக்கும் வாக்கு சாவடி முகவர்களுக்கும், மை டியர் வர்ச்சுவல் வாரியர்ஸ், உங்கள் அனைவருக்கும் கோடான கோடி நன்றிகள். வாங்க எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்று கொடுப்போம். This is a new beginning. A new era of a real secular social justice starts now. What a word, what a sentence he used. He said, a new era, a real secular social justice starts now. అనే ఒక పదం చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. ఏ రియల్ సెక్యులర్ సోషల్ జస్టిస్. ఏంటి సెక్యులర్ అనే పదం ఏంటి, ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని ఎలా ట్రోలింగ్ చేశారో చెప్తున్నా, ఎవరు ట్రోలింగ్ చేశారో చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోసెఫ్, అక్కడ బీజేపీ లీడర్ ఒక ఆయన హెచ్ రాజా అని ఒక ఆయన ఉన్నాడు, బీజేపీ లీడర్ హెచ్ రాజా. ఇతని పేరు విజయ్ కాదు, జోసెఫ్ విజయ్ అని చెప్పేసి ఆ జోసెఫ్ అనే పదాన్ని ఏదో రాశాడు ఇక్కడ. సత్యం, ది ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, సత్యాన్ని ఎవరు దాచలేరు. ఇతని పేరు విజయ్ కాదు, జోసెఫ్ విజయ్ అని జోసెఫ్ అనే పదాన్ని ట్రోలింగ్ చేశాడు. ఆయన ఎప్పుడన్నా నేను జోసెఫ్ కాదని ఎప్పుడైనా చెప్పాడు? అతను చెప్పలే. వీళ్ళు కావాలని జోసెఫ్ అనే పదాన్ని ఎక్కువగా ట్రోలింగ్ చేశారు. హెచ్ రాజా బీజేపీ లీడర్, అతను ట్రోలింగ్ చేశాడు. అతను మెర్సెల్ అని ఒక సినిమా తీశాడు విజయ్. మెర్సెల్ అనే సినిమాలో గుడుల కంటే హాస్పిటల్స్ కట్టించడమే బెటర్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉందట. దాన్ని బాగా ట్రోలింగ్ చేసి ఇతను జిఎస్టీ మీద మాట్లాడిన దాన్ని బాగా ట్రోలింగ్ చేశారు. ఈ ముఖ్యంగా చేసింది హెచ్ రాజానే. ఇతను బీజేపీ నాయకుడు, తమిళనాడులో హిందూస్ని ప్రొవోక్ చేశాడనమాట. ఇతను ఏమంటారు, గుడుల కంటే హాస్పిటల్స్ కట్టడమే బెటర్ అన్నాడు. చర్చిల కంటే హాస్పిటల్ కట్టడమే బెటర్ అని డైలాగ్ పెట్టవచ్చు కదా. మన హిందూ గుడులదే ఎందుకు పెట్టాడు? మెజారిటీ, అది సినిమా కాబట్టి మెజారిటీ హిందూ దేశం కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు అందరినీ మెజారిటీని కనెక్ట్ చేస్తే డైలాగులు రాస్తారు. చర్చిల మీద తీస్తే మైనారిటీ ఉంటారు, ఓకే. కాబట్టి వాళ్ళకి ఏదో స్క్రిప్ట్ రైటర్లకి వాళ్ళకి ఏదో ఉండేది. అతను ఒక మెర్సెల్ అనే సినిమాలో డైలాగ్ రాశాడు అంటాడు, ఏమని, గుడులు కట్టే డబ్బులతో హాస్పిటల్ కడితే ప్రజలకు మంచిదని ఒక సినిమా డైలాగ్ ఉందని దాని మీద ట్రోలింగ్ చేశాడు. ట్రూత్ ఈజ్ బెటర్ అని ఒక క్యాంపెయిన్ రన్ చేశాడు అతను. ట్రూత్ ఈజ్ బెటర్. ఏంటి ట్రూత్ ఈజ్ బెటర్ ఏంటంటే, ఇక్కడ ట్రూత్ ఏంటంట, అతని పేరు జోసెఫ్ అట.
ఇతని పేరు ఫుల్ నేమ్ ఇస్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ట్రూత్ ఈజ్ బెటర్, ట్రూత్ ఈజ్ దట్ హీఈస్ జోసెఫ్, హీస్ క్రిస్టియన్ అని చెప్పడం అతని ఉద్దేశం. డైరెక్ట్గా తీసుకొచ్చి జోసెఫ్ విజయ్ అని ఇక్కడ రాసుకొని ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా జోసెఫ్ విజయ్ అని రాసి ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని నాకు అనిపించింది. గొడవ చేసిన వాళ్ళు పరిస్థితి ఏంటి అనిపించింది. ఇప్పుడు అతనికి ఆప్షన్ ఉంది, సి జోసెఫ్ అని ఫుల్ రాయకుండా సి జే విజయ్, అదర్వైజ్ జే విజయ్ చంద్రశేఖర్ అని రాసుకునే అవకాశం ఉంది అతనికి. వాళ్ళ నాన్న పేరు సి పెట్టి సి జోసెఫ్ విజయ్ అని జోసెఫ్ అని పెద్ద అక్షరాలతో రాశాడు ఇక్కడ. పాపం వీళ్ళందరూ అదో పెద్ద ఇన్వెన్షన్ లాగా, ట్రూత్ ఈజ్ బెటర్ అని లాగా ఇతని పేరు జోసెఫ్ అని చెప్పి ప్రపంచానికి మేము బయటికి తీసుకొచ్చాం, వెలికి తీసామనే వాళ్ళకి మీరు చెప్పేది నేనే చెప్తున్నాను జోసెఫ్ అని. అక్కడ రాశాడు జోసెఫ్ అని. ఓకే, కార్యకర్తలు వీ లవ్ జోసెఫ్ విజయ్ అని చెప్పి ట్రోలింగ్ చేశారు. అప్పుడు అంటే #, బెటర్ వీ లవ్ జోసెఫ్ విజయ్. ఎందుకు అతను వాళ్ళేదో మేము ఐడెంటిఫై చేసాము, జోసెఫ్ అనే పేరు ఇతంది, ఇతను క్రిస్టియన్ అని చెప్పి చెప్పడానికి ట్రై చేశారు హెచ్ రాజా ఆధ్వర్యంలో. ఓకే, సో అది జరిగింది. సరే, ఇప్పుడు ఇతను వాడిన డైలాగ్ ఏంటి, సెక్యులర్. సరే, ముందు ఈ సెక్యులర్ గురించి మాట్లాడిపోయే ముందు యాక్చువల్గా బైబిల్లో కూడా ఒక జోసెఫ్ ఉన్నాడు. బహుశా క్రిస్టియన్స్కి తెలుసు నేను మాట, బైబిల్లో కూడా ఒక జోసెఫ్ ఉన్నాడు. ఆ జోసెఫ్ ఈ జోసెఫ్ ఒకటే, ఒకలాగానే బిహేవ్ చేశారు. ఎందుకు అంటే ఆ జోసెఫ్ని, బైబిల్లో ఉన్న జోసెఫ్ని అమ్మారు అనమాట, వర్తకానికి అమ్మారు, బానిసత్వానికి అమ్మారు. వాళ్ళ అన్నలు వాళ్ళందరూ కలిసి ఇతను నమ్మితే ఇతను ఈజిప్షియన్ సామ్రాజ్యంలో ఒక ధనవంతుల మధ్య పెరుగుతాడు. అతను ధనవంతుల మధ్య పెరిగినా కూడా వాళ్ళ అన్నలను చూడగానే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఐడెంటిటీని చెప్తాడు. నేను మీ వాన్నే, ఐ బిలాంగ్ టు యూ, యు ఆర్ మైన్, యు ఆర్ మై బ్రదర్స్ అని చెప్తాడు అతను వెళ్ళి ఐడెంటిటీని. ఎందుకు ఐడెంటిటీని హైడ్ చేసుకోవడంలో ఎవరికి లాభం లేదు. నువ్వేంటి అనేది నువ్వు పబ్లిక్కి చెప్పాలి. అయ్యయ్యో నేను ఇది కాదు అని చెప్పి చెప్పుకోవడానికి నాన్న తంటాలు పడకూడదు. నేను వాళ్ళని కాదని చెప్పుకోవడానికి తంటాలు పడకూడదు మనం. ఇతను డైరెక్ట్గా చెప్పాడు. అది బైబిల్లో ఉన్న జోసెఫ్ కూడా అదే చేశాడు. వర్తకానికి అమ్మేస్తే అతను తీసుకెళ్ళి వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు ప్రజల ముందే వాళ్ళ మీద పడి హీ కిస్డ్ దమ్, హీ హగ్డ్ దమ్ అండ్ హీ సెడ్ ఐఎమ్ యోర్స్ అని అన్నాడు అని చెప్పి ఒక బైబిల్లో కథ ఉండేది. ఆ పేరు పెట్టుకున్నాడు ఇతను జోసెఫ్ అని. అది పెద్ద అక్షరాలతో జోసెఫ్ అని రాసి ప్రమాణ స్వీకారం చేశాడు అతను. ఎందుకు సెక్యులర్ సోషల్ జస్టిస్ బిగిన్స్, దిస్ ఈజ్ న్యూ ఎరా అన్నాడు అతను. ఏంటి సెక్యులర్ అంటే ఈక్వల్ సిటిజన్షిప్. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, దళిత, ఆదివాసీ, ఎథిస్ట్ అందరూ సమానమే. అదే కదా ఈక్వల్ సిటిజన్షిప్ సెక్యులరిజంలో. ఓకే, జానయ్య, జోసెఫ్, జేమ్స్, లేదా సమ్ షేక్, ఈ పేరులను బట్టి తేడా రాకూడదు మనుషుల్లో. అందరూ సమానమే, బికాజ్ వి ఆల్ ఆర్ ఈక్వల్. ఎస్సీ, ఎస్టీ, దళిత్, ఆదివాసీ అందరూ సమానమే, వి ఆల్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం, దట్స్ వాట్ ఈస్. బహుశా అతను రిఫ్లెక్ట్ చేయడానికి అతను జోసెఫ్ అని రాశాడని నేను అనుకుంటున్నా. హీ సెడ్ దిస్ ఈస్ ఎ న్యూ ఎరా, ఏ ట్రూ సెక్యులర్ సోషల్ జస్టిస్ బిగిన్స్ అన్నాడు కదా అతను. ఈక్వల్ సిటిజన్షిప్ కదా. మైనారిటీస్ను కూడా కొంతమంది మైనారిటీస్ ఉన్నప్పుడు చిన్నచూపు చూస్తారు. అది సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంధువులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉంటారు, బంధువులు తక్కువ మంది ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరో ఒక ఇంటి పేరు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమే మైనారిటీ మా ఊర్లో, మా ఇంటి పేరు మీద మేము తప్పితే ఊరు లేరు అక్కడ. మా బంధువులు మొత్తం కూడా వాళ్ళంతా మెజారిటీ ఉంటారు, చిన్నచూపు చూస్తారు. ఎందుకు ఈ ఒక్కింటోడు ఏదైనా అంటారు కదా, అట్లా చిన్నచూపు చూస్తారు. దిస్ ఇస్ మైనారిటీ. ఎ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ షుడ్ బి ది అట్మోస్ట్ ప్రయారిటీ. Discrimination, hate, violence, exclusion should not be based on because they are minority. That's what I understand. Social equality, not just religious neutrality. Social equality, religious neutrality ఒక్కడుంటే సరిపోదు, ఇప్పుడు సోషల్ ఈక్వాలిటీ కూడా ఉండాలి. Who has power? Who faced caste oppression?
who lacks education, who lacks lands, who lacks jobs, who lacks representation, who is facing untouchability, who is facing discrimination. Identify and lift them up. That is social justice, right? That's a social justice. Unity across communities. వర్కర్లు, ప్రజలు, దళితులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మైనారిటీస్, మార్జినైజ్డ్ గ్రూప్స్, వాళ్ళందరికీ ఎడ్యుకేషను, డిగ్నిటీ, లేబర్ రైట్స్, ల్యాండ్ రైట్స్, రిజర్వేషన్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాస్ట్ వైలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్. బహుశా అది ఎన్ని చేస్తారో లేదో మనం చూద్దాం. దట్స్ వాట్ ఈ సెడ్. ఐఎమ్ సి జోసెఫ్ విజయ్, ద న్యూ ఎరా, ద రియల్ ట్రూ సెక్యులర్ సోషల్ జస్టిస్ బిగిన్స్ అన్నాడు అతని స్పీచ్లో. నేను ఆ ఒక్క పదం పట్టుకొని మాట్లాడుతున్నా. నేను ఆ స్పీచ్ మొత్తం నా ఒక్క పదమే నాకు చెవులకి టక్కనంటింది. ఏ ట్రూ సెక్యులర్ సోషల్ జస్టిస్ ఎరా బిగిన్స్ అనగానే అరే ఈ పదం మీద మాట్లాడాలనిపించింది నాకు. అందుకే నేను వీడియో మాట్లాడుతున్నా. రెస్పెక్టింగ్ ఈక్వల్ ఫెయిత్. మన అందరి ఫెయిత్ని మనం రెస్పెక్ట్ చేయాలి. హిందూ సహోదరులు వాళ్ళ యొక్క హిందూ మతం మీద ప్రచారం చేసుకునే రైట్ ఉండిద్ది. వాళ్ళు నచ్చిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే రైట్ ఉండిద్ది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. క్రిస్టియన్ పని చేసుకోవాలి. ముస్లిం పని చేసుకోవాలి. అసలు దేవుడు లేడని వాడి పని వాడు చేసుకోవాలి. అందరూ సమానమే. కులాలకు అతీతంగా పనిచేయాలని మాలంటే వాళ్ళు మేమేంది మాది కులగొడవా? అందరూ కూడా ఈక్వల్గా చూడాలి. అందరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి. పేదలను బయటకు తీసుకురావాలని మేము రోజు మొత్తుకుంటున్నాము. మాది మత గొడవ కాదు, మాది కుల గొడవ. మీకు చాలాసార్లు చెప్పిన క్యాస్ట్ ప్రశ్న ఉండకూడదు అనేది మాలంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అల్టిమేట్లీ విజయ్ యొక్క బ్యానర్లో కొన్ని ఫోటోలు పెట్టాడు అతను. అంబేద్కర్, పెరియార్, రామస్వామి. అతని ఫోటో అతని యొక్క పెరియారు, రామస్వామి ప్లస్ ఎవరు ఒక కాంగ్రెస్ అతని పేరు పెట్టాడు. జయరాజు ఎవరో పేరు గుర్తురాట్లు. ఒక సీనియర్ కాంగ్రెస్ అతను ఫోటో పెట్టాడు అతను ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు. వాట్ ఎవర్ వీళ్ళందరూ ఒకటే చెప్పింది కూడా. బిఆర్ అంబేద్కర్ అయినా, రామస్వామి అయినా, జ్యోతిరావు పూలే అయినా, ఈయన సావిత్రిబాయి పూలే అయినా, నారాయణ గురు అయినా సరే, అయ్యంకాళి అయినా సరే, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పింది ఏంటంటే ఈక్వల్ సిటిజన్షిప్, ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్, సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. Let's hope Vijay do something with his speech, what he did with his speech. I hope he will do something. Thank you. Namaskaram.